అంతపురం గ్రామస్తులందరికీ ఒక మాట దండాలండి. ఈ కార్యక్రమంలో ప్రస్తుతం కమిటీలుగా ఏర్పడిన పేర్లందరూ ఇచ్చారు. ఈ పేర్లు ఇచ్చినాక వాళ్ళ నెత్తి మీద బ్రహ్మాండమైన భారం పెడతామని అనుకోవద్దమ్మా. ఏమీ ఉండదు పని. చేయాల్సిందల్లా మా వాళ్ళు మీ వాళ్ళు కలిసి మీకున్నటువంటి సమస్యలు వాళ్ళకి చెప్పడం, వాళ్ళు ఈ విధంగా చేయమని చెప్పడం, ఈ విధంగా జరుగుతూ ఉంటుంది. అంతేగాని మీరేం పెద్దగా శ్రమపడేది ఏం లేదు ఇందులో. కాకపోతే మా వాళ్ళు మీటింగ్ పెట్టినా ఏం పెట్టినా మీరు కలిసి రావడం, ఇక్కడికి రాలేనప్పుడు మీరు ఏదో టెలిఫోన్ చేసి ఇట్లా అని చెప్పడం ఇటువంటి ఉంటాయి. తర్వాత ఈ కమిటీలు ఏంటంటే ఇప్పుడు మనకు 5-6 సమస్యలు ఉంటాయనుకోండి. ఒక జబ్బుల సమస్య ఉంది డాక్టర్లు, ఒక డాక్టర్ మెడికల్ ప్రాబ్లమ్స్ ఉండేవాళ్ళది ఒక కమిటీ, మంచి ఏంటది ఒక కమిటీ, ఎలక్ట్రిసిటీ ఒక కమిటీ, చూసారా, వ్యవసాయం ఒక కమిటీ, ఆరోగ్యం ఇట్లా అంటే ఉపాధి కల్పన. ఇందాక సర్పంచ్ వాళ్ళు చెప్తున్నారు, మేము ఈ గ్రామం ఇంతవరకు చేసిన కార్యక్రమాలు ఒక ఎత్తు, ఇక నుంచి జరగబోయేది వేరే రకంగా ఉంటుంది. దానికే మీ అందరి సహాయం కోరడానికే కమిటీలు ఏర్పడింది. ఇక ముందు జరగబోయే కార్యక్రమాలు ఎట్లా ఉంటాయంటే, మన గ్రామంలో ఇక్కడ ఉండే వాళ్ళందరికీ ఇక్కడే ఉపాధి కలిగించి మీ అందరికీ ఇక్కడ పనులు చేకూరడానికి మేము ప్రయత్నం చేయబోతున్నాం. వీలైతే మీ గ్రామంలో ఒక పరిశ్రమ పెట్ట కూడా అవకాశాలు ఉంటాయి. అర్థమైనా? ఇది చేయాలి అంటే ఇందాక బాలచంద్ర గారు ఇట్లా అంటప్పుడు లాభం లేదు. మీరు కూడా మాతో కలిసినప్పుడు మనం చేయొచ్చు. తప్పకుండా ఈ గ్రామంలో 2009 సంవత్సరం మార్చి ఏప్రిల్లో ఇక్కడ ఒక పరిశ్రమ పెట్టాలని మేము సంకల్పిస్తున్నాం. స్వామి సంకల్పం అదే అని అనుకుందాం. మన వాళ్ళందరూ సహాయం చేస్తే తప్పకుండా చేద్దాం. మీ అందరికీ చక్కగా ఉపాధి కలిగేటట్టుగా ఎన్నో ఉంటాయి. ఇటు కుట్టు మిషన్లు ఉండొచ్చు, ఇటు అప్పడాలు చేయొచ్చు, ఇటు ఊరగాయలు చేయొచ్చు, ఇటు అగరబత్తులు చేయొచ్చు, ఏమండి, లేకపోతే అది దొప్పల్లాగా చేస్తారు ఇతరాకులతో అవి చేయొచ్చు. ఎన్నో రకాలు ఈ అన్ని పరిశ్రమలు మేము ఆలోచిస్తున్నాం కూర్చొని. కానీ మేము ఆలోచిస్తుంటే కూర్చుంటే కాదు, మీరు కూడా మాతో వచ్చినప్పుడే చేస్తాం, లేకుంటే చేయం. లాభం లేదు కదా. అని చెప్పిన వారు అన్నట్టుగాను ఒక 20 మంది 30 మంది కమిటీలు ఏం సరిపోరు. గ్రామంలో ఎంతమంది ఉన్నారో అంతమంది మా కమిటీలో ఉన్నప్పుడే బాగుపడుతుంది. అది లేకపోతే ఎందుకు కాదంటే, ఇప్పుడు కమిటీలో ఉన్నవాళ్ళు ఇలా చేయండి అంటారు, కమిటీలో లేని వాళ్ళు ఇలా కాచారంటారు. అట్లా కాదు, అందరూ భాగస్తులై ఉంటారు. బయట ఉండి ఈజీగా చెప్పొచ్చు ఏం చేస్తాడులే. అట్లా ఉండకుండా 600 మంది మహిళలు ఉంటే 600 కమిటీలో ఉండాల్సిందే. అప్పుడే బాగుపడుతుంది. చూసారా, ఈ విధంగా చేసుకున్నాం. ఇవాళకి చాలాసేపు అయిపోయింది. ఏదో బాగా చలిగా ఉంది కదా అని చెప్పిన ఇప్పుడు కమిటీలుగా ఏర్పడిన వాళ్ళందరూ కలిసి ఆ వరండాలోకి వస్తే ఇంకా 4 మాటలు ఏం చేద్దాము, మళ్ళీ ఎప్పుడు కలుస్తాము అనే విషయాలు మనం మాట్లాడుతున్నాం. జై సాయిరామ్. అందరికీ నమస్కారం.